హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 54,365 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని విషయాలు చెప్పాను నేను. సో ఆ విషయాలు ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 or 4 days నేను కొద్దిగా జర్నీలో ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. సో అయినా సరే ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీకు అడ్వాన్స్గా కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లోనే. ఆ పాయింట్స్ ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాయింట్ నెంబర్ 1 వచ్చి మార్కెట్ ఇప్పటికే ఓవర్ వాల్యుయేషన్లో ఉంది మార్కెట్. సో మార్కెట్ కొద్ది డౌన్ సైడ్కి అయితే ఖచ్చితంగా రావాలని కూడా మీకు నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2 మనం చూసుకుంటే మార్కెట్ ఈ మూమెంటం వచ్చే మూమెంటం కొద్ది వాలటైల్తో రావాలి, కిందకి డౌన్ సైడ్ కూడా చెప్పడం జరిగింది. వాలటైల్తో రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మార్కెట్ కూడా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఎందువల్ల అంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూని మనం కంపేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కంపేరింగ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా మనకి ముందుగానే మనకి ప్రొడక్షన్ చేసే అవకాశం మార్కెట్ మనకి ఇవ్వబోతుంది అనమాట. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనది ముందుగా ప్రొడక్షన్ చేసిన వాడే ఇక్కడ మొగవాడు అనమాట. అంతే తప్ప కానీ అయిపోయిన తర్వాత బజాన్ ఎవరైనా చెప్తారు. సో చాలా వీడియోస్లో కూడా చాలామంది ఏం చెప్పారంటే యుద్ధం వచ్చేసింది, యుద్ధం భయంకరం, యుద్ధం వచ్చేస్తుంది, స్టాక్స్ అని ఎగ్జిట్ అయిపోండి లేదంటే చాలా అన్నారు. దానికి మార్కెట్ వాల్యూ జనరేట్ చేసుకోలేదు ఎక్కడ కూడా. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనకి యుద్ధం వస్తుందా లేదా ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వదు, మన ఊహగానాలు అంతవరకే. సో వచ్చే ముందు మార్కెట్ డెఫినెట్గా ఒక వాల్యూని జనరేట్ చేస్తుంది సెల్లింగ్ సంబంధించింది. అదేవిధంగా మన కేంద్ర క్యాబినెట్లో కూడా కన్ఫర్మేషన్ అయితే రావాలి. సో ఇవన్నీ అవ్వాలి కాబట్టి సో అప్పటి వరకు కూడా మార్కెట్ దాని వ్యూలో ప్రశాంతంగానే దానికి ఉండాల్సిన రీతిలోనే మనం చెప్పే విధంగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. ఎక్కడ కూడా యుద్ధం వచ్చినప్పుడు ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడైతే పెద్ద క్యాండిల్ అయితే ఏర్పడలేదు మనకి, సెల్లింగ్ క్యాండిల్ పెద్దగా. అలా అనుకుంటూ ఉంటే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్లోకి వచ్చేలా 51,000కి నాకు తెలిసింటే 51,000 నుంచి 50,000 లెవెల్కి మార్కెట్ 2 or 3 డేస్లోనే వచ్చేయాలి మార్కెట్. కానీ మార్కెట్ మనం అనుకున్న విధంగానే మార్కెట్ వాల్యూమ్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తుంది. సో అదేవిధంగా మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ ఉంది అనమాట. సో అయితే మనం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ఆ విషయాలు ప్రయత్నించి నేనైతే పుట్ ఆప్షన్ అయితే బై చేసిన కూర్చున్నాను కూడా చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు 3వ పాయింట్. సో అదేవిధంగా పుట్ ఆప్షన్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ అయితే నేను ప్రజెంట్ ప్రాఫిట్లోనే ఉన్నాను. సో రన్నింగ్ అవుతుంది ప్రాఫిట్. కొద్ది టార్గెట్ రావాలి, మనం టార్గెట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 4 చూసుకుంటే మాత్రం 54,000 దగ్గర మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు, చిన్న సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో 2 పాయింట్లు కూడా చెప్పాను. మార్కెట్ ఇక్కడ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ రావాలని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఇది పోలన్ ఫ్లాగ్ చార్ట్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే మార్కెట్ అయ్యారు మళ్ళీ 56,000కి బ్రేక్ చేసుకుని మార్కెట్ 58,000 నుంచి 60,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా అని మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే మార్కెట్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఎం ప్యాటర్న్ లాగా కనబడుతుంది, డబల్ టాప్ లాగా. ఒకసారి ఈ డబల్ టాప్ మనకు వచ్చినప్పుడు కూడా మనకు ఒకవేళ వస్తే డబల్ టాప్ డెఫినెట్గా మార్కెట్ ఒకవేళ కన్ఫర్మేషన్ అవ్వాలి, ఇది కూడా కన్ఫర్మేషన్ అవ్వదు. ఒకవేళ ఇది కన్ఫర్మేషన్ అయితే మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా మీకు అడ్వాన్స్ లెవెల్స్లోనే మీకు చెప్పడం జరిగింది. నా ఛానల్లో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి వీడియో కూడా మీరు చూసుకొని నేను లైవ్ ట్రేడింగ్ కూడా చేసి వీడియో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియోలో కూడా అడ్వాన్స్ లెవెల్స్లో నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో అడ్వాన్స్ లెవెల్స్లోనే నేను మార్కెట్ని బిహేవ్ చేస్తాను, మార్కెట్ని చూస్తాను అన్నమాట ఇంకెంతవరకు పాసిబిలిటీ. అదేవిధంగా మార్కెట్ కూడా మన ఇచ్చిన వాల్యూని బట్టి మనం ప్రొటెక్షన్ చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా.
అయితే 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 ఏంటంటే ఇక్కడ మనకి అయిపోయిన తర్వాత ఆ మార్కెట్ ఎవరైనా భజన చేస్తారు. అయిపోయిన మార్కెట్ గురించి భజన నేను ఇప్పుడైతే నా ఛానల్ ఎప్పుడైతే చేయలేదు. కావాలంటే నా వీడియోస్ మొత్తాన్ని చూడండి. 300 అబోవ్ వీడియోస్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా మీకు అడ్వాన్స్ లెవెల్స్ పాయింట్ తప్ప కానీ చేయలేదు. నేను కొంతమంది అయితే వాళ్ళ టార్గెట్ హిట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు తమిళలో రకరకాలు చెప్పి పెట్టేసి నా రేషియో ఇంత, నాది ఇంత, అదే అలా విషయం, ఈ విషయం చెప్పాను, ఆ విషయం చెప్పానని చెప్పి చాలా రకాలుగా చెప్పుకుంటారు. మన అలా బిహేవ్ చేసే వ్యక్తుల్లో మనం కాదు. ఎందుకంటే మార్కెట్ మనం 100 సార్లు మనం బయింగ్ చేస్తే 95 సార్లు మాత్రం మనం సక్సెస్ఫుల్ అవ్వాల్సిందే. 5% మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తాయి మార్కెట్లో. ఆ మూమెంట్స్లో స్టాప్ లాస్ ఇస్తూ ఉంటాం మనం. అది ఎవరైనా మనం కాదు, పెద్ద పెద్దలు కూడా చేసే పద్ధతులు కూడా ఇదే అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే బేసిక్లో మనకి చూద్దాం. ఇంట్రాడే బేసిక్లో ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ లెవెల్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్నెస్, మరీ దారుణం కాదు. ఇది మల్టిపుల్ టైం అటెంప్ట్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. ఒకవేళ మేబీ కూడా రేపు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా సరే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే మళ్ళీ ఫామ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి వస్తే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే మళ్ళీ అగైన్ కొద్దిగా క్వాంటిటీలో నేను బై చేసుకుని కూర్చుంటాను అనమాట, నో ప్రాబ్లంలో. అదేవిధంగా మనం సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే బిహేవ్ చేస్తుంది. ఈ లెవెల్ కూడా మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసుకుంటే మార్కెట్ ప్రజెంట్ అయితే ఈ లెవెల్లోనే హోల్డ్ అయింది అనమాట. ఎందుకంటే ఈ వాలటైలిటీతో మార్కెట్ రావాలని కూడా చెప్పడం జరిగింది మీకు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతుందో, అప్పుడు మనకి మార్కెట్లో కొద్దిగా ఈ వ్యూని చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏంటి బిహేవ్ అనమాట, ఈ సైడ్ జోన్ నుంచి కొద్దిగా డౌన్ ట్రెండ్ తీసుకొస్తారు. ఇప్పటిదాకా జరిగింది మార్కెట్లో సైడ్ జోన్ మార్కెట్ ఇదంతాను. సో ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్రేక్ చేస్తుందో 54,000 లెవెల్ కంప్లీట్గా విత్ వాల్యూమ్ ప్రకారం బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ మనకు కనిపించే అవకాశం ఉందన్నమాట. ఆ లెవెల్కి వస్తే మాత్రం మనం డెఫినెట్గా మన లెవెల్ అయితే 52,500 దగ్గర నుంచి 52,000 52,000 దగ్గర నుంచి 52,500 వరకు మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ వరకు మార్కెట్ కొద్దిగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది విత్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా ఫ్రెండ్స్, రేపు ఒకవేళ మేబీ నా అంచనా ప్రకారం రేపు మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ కనబడుతుంది. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఉంటే వాలటైలిటీగా ఉంటుంది రేపు మార్కెట్. ఓకేనా, మార్కెట్ ఆ వాలటైలిటీతో మనకి బిహేవ్ చేసుకుని ట్రేడ్ చేయండి. సో ఎక్కువ అంటే వాలటైలిటీ అనేది మనకి వరల్డ్ న్యూస్ బేసింగ్ మీద ఉంటుంది, మన ఇండియా బేసింగ్ మీద ఉంటుంది. కానీ అంత వాలటైలిటీ మనం మెన్షన్ చేయడం. కానీ మార్కెట్ ఓపెన్ చేసిన దాన్ని బట్టి మనం వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ ఇంకెంతవరకు వాలటైలిటీ ఉంటుందో లేదో అని చెప్పి అప్పుడు మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. ముందుగా మనం వాలటైలిటీ విషయంలో ప్రొటెక్ట్ చేయలేము అనమాట. నేనే కాదు, పెద్ద పెద్దలు కూడా చేయలేరు. అంటే పెద్ద పెద్ద కథలు అంటే 1000 కోట్లు 2,000 కోట్లు అకౌంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ చేతుల్లో మార్కెట్ ఉండదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనలాంటి వాళ్ళు మాత్రం ప్రొటెక్ట్ చేయడం కొద్దిగా ఇబ్బంది. ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మార్కెట్ పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ చేతిలో వాళ్ళు ఏ విధంగా అయితే మార్కెట్ బిహేవ్ చేస్తారో ఆ విధంగా మూమెంట్ వెళ్తుంటుంది. ఓకేనా, సో అయితే మనకి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ కొద్దిగా బిహేవ్ చేసి చేంజెస్ జరగాలి. చేంజ్ జరిగిందంటే ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 54,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి, కంప్లీట్గా విత్ వాల్యూమ్ ప్రకారం బ్రేక్ అవ్వాలి. ఓకేనా, ముందు కూడా కండిషన్ ఏంటంటే విత్ వాల్యూమ్ ప్రకారం అవ్వాలి. ఒకవేళ రాంగ్ సెల్లింగ్ జరిగిందంటే మార్కెట్ డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని లేపడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆ లేపడం అంటే మళ్ళీ దారుణంగా బయింగ్ కాదు, అడ్జస్ట్మెంట్ ప్రకారంగా లేపుతారు. ఆ అడ్జస్ట్మెంట్ వచ్చిన వాల్యూమ్ ప్రకారం మార్కెట్ ఇంకెంతవరకు అప్సైడ్ మూమెంట్ అవుతుందా లేదా అక్కడి నుంచి డౌన్ఫాల్ వస్తుందో మనం ప్రొడక్షన్ చేయగల ముందుగానే మనం ఊహించుకోగలుగుతాం అనమాట, ప్రొడక్షన్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. లేదంటే మనకి ఈ లెవెల్ ఒక వాల్యూమ్ ప్రకారం, ఎందుకంటే ఈ లెవెల్ మన రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం కొద్దిగా వాల్యూమ్ని డిసైడ్ చేస్తుంది. వాల్యూమ్ ప్రకారం కొద్దిగా స్ట్రాంగ్నెస్ ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ని ఈ సపోర్ట్ లెవెల్తో ఈ రెసిస్టెంట్ లెవెల్ కంపేరింగ్ చేస్తే దీని యొక్క వాల్యూమ్ మనం కంపేరింగ్ చేస్తే రెసిస్టెంట్ లెవెల్ యొక్క వాల్యూమ్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే కొద్ది హై వాల్యూమ్తో, అంటే దీనికన్నా ఎక్కువ వాల్యూమ్తో మనం బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. అలా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 56,000 అబోవ్ మార్కెట్
ఆల్రెడీ మీకు నేను మెన్షన్ చేసిన కూడా జరిగింది. సో 56,000 నుంచి ఒక వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఇంకా కొద్దిగా మార్కెట్ అడ్జస్ట్మెంట్ జరగాలి. మార్కెట్ డౌన్ సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచిది మాట. ఇది హెల్దీ కరెక్షన్ అనమాట మార్కెట్లో. ఈ వాలటిలిటీతో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందంటే మనకి బయ్యర్స్ గ్రిప్లో ప్రజెంట్ అయితే మార్కెట్ ఉంది, సెల్లర్స్ గ్రిప్లోకి మార్కెట్ ఇవ్వలేదు. ఓకేనా. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. Q4 రిజల్ట్స్ కూడా వస్తుంది కదా, దాన్ని బట్టి మార్కెట్లో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. అండ్ అసలు నో ప్రాబ్లమ్స్. మార్కెట్లో ప్రజెంట్ మాత్రం ఒక యుద్ధం భయం అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే లేదు. ఏదైనా రాత్రి ఇప్పటి వరకు నేను వీడియో రికార్డింగ్ చేసిన ఇప్పటి వరకు స్టిల్ వరకు అయితే మార్కెట్ యొక్క భయం మాత్రం మార్కెట్కి అయితే యుద్ధం యొక్క భయం అయితే మార్కెట్లో అక్కడ కనబడలేదు నాకైతే. ఎందుకంటే మన రకరకాల న్యూస్లు వస్తున్నాయి దాని గురించి కాదు, మన చార్ట్ ప్రకారం కానీ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ NSE BSE ప్రకారం కూడా మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో యుద్ధ భయం అయితే ప్రజెంట్ అయితే స్టిల్ ఈ రోజు నేను వీడియో రికార్డింగ్ చేసిన వరకు అయితే లేదు. ఒకవేళ రాత్రి ఏదైనా వస్తే అది దైవ నిర్ణయం, అది సడన్గా మారిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ సడన్గా మారిపోయే అవకాశం కూడా ఉంటే మాత్రం ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి మార్కెట్ ఎంతవరకు అయితే న్యూస్ ఉందో వరకు పర్సెంటేజ్ వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి మార్కెట్ అక్కడి నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు. ఓకేనా. సో అలా తీసుకెళ్లే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రకంగానే. సో ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,273 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ ఇది క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. మన టార్గెట్ కాల్ ఆప్షన్ అయితే నేను గతంలో తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర మన టార్గెట్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ని మాత్రం మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి కొద్ది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ని కొద్దిగా ప్రొడక్షన్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ ట్రై చేస్తుంది. కానీ మార్కెట్లో మాత్రం ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది మార్కెట్. సో ఈ వెళ్ళటం కూడా ఒక హైయర్ హైయర్లెస్ ఫార్మేషన్ వేసుకుంటూ వెళ్ళింది. కానీ మార్కెట్ కొద్ది వాల్యూమ్ చేంజెస్ అయితే వచ్చినాయి మార్కెట్లో. మార్కెట్ వెళ్ళే ప్రక్రియలో మనం చూసుకుంటే మాత్రం వాల్యూమ్ చేంజెస్ అయితే జరిగింది. సో ఆ చేంజెస్ని మార్కెట్ ప్రొటెక్షన్ చేసుకుంటానే ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు. 24,300 నుంచి 24,400 లెవెల్స్ వరకు కూడా మనకి ఒక సెల్లర్స్ అయితే కూర్చున్నారు. ఎందుకంటే మార్కెట్ వాల్యూని ప్రొటెక్షన్ చేసుకోలేకపోయింది కాబట్టి. సో దాన్ని మార్కెట్ కంపల్సరీ కొద్దిగా డౌన్ఫాల్కి వస్తే మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉండే. డౌన్ఫాల్కి వస్తే మరీ మంచిది, మార్కెట్ రావాలి. ఇప్పటికే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఉంది. ఇంకో విషయం కూడా మీకు నిఫ్టీలో కూడా చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉంది కూడా మీకు చాలా వీడియోస్లో నేను మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనం అనుకున్న విధంగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. ఇక్కడ మాత్రం మనం పర్టికులర్గా ఒక వాల్యూ మనకి ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ చేస్తుంది. అదే బేసిక్ మీద రెండో ఫాలో ఏంటంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఒక ఇంట్రాడే బేసిక్లో మాత్రం మనం చూసుకుంటే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇంట్రాడే బేసిక్లో వచ్చింది. సో రావటం వచ్చింది కానీ కన్ఫర్మేషన్ అదే మనకి కన్ఫర్మేషన్ రేపు నాకు అంచనా ప్రకారం రేపు కానీ ఎల్లుండి కానీ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక ఇంటర్ బేసిక్లో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే కొద్ది సెల్లింగ్ ప్రెజర్ మనకి మార్కెట్ తప్పదు. 26,000 మనకు 23,000 వరకు మార్కెట్ వచ్చే బెనిఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుదాం ఇంకెంతవరకు పాసిబిలిటీ ఉంటుందో. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ ఒకసారి మనకి నిఫ్టీలో ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇంట్రాడే బేసిక్లో మీకు గతంలో ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక రెసిస్టెంట్ లెవెల్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కూడా మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పడం జరిగింది. గత కొన్ని నుంచి ఒక మార్కెట్ సైడ్ జోన్లో ఉండి మార్కెట్ ఒక సైడ్ జోన్లోకి వచ్చి మార్కెట్ బిహేవ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ రేపు మాత్రం కొద్దిగా నిఫ్టీలో కొద్దిగా చేంజెస్ అయితే రావాలి. ఈ సైడ్ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ కనబడుతుంది అనమాట. అలాగ వస్తే మాత్రం మరీ మంచిది అనమాట. సో దానికన్నా ఒక రెసిస్టెంట్ లెవెల్ చూసుకుని ఇంట్రాడే బేసిక్ రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మార్కెట్ అటెంప్ట్ చేస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకేనా.
ఈ 24,100 దగ్గర నుంచి ఒక సపోర్ట్లో చిన్న సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో, అదేవిధంగా సపోర్ట్ లెవెల్ కూడా క్రియేట్ చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో అనమాట. సో ఒక లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఏదో లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్లో మనకి మూవ్మెంట్ వస్తుంది. అంటే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, అప్సైడ్ మూమెంటం బ్రేక్ అవ్వడానికి మాత్రం ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళింది కాబట్టి ఇప్పటివరకు దీన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలని చెప్పి ముందుగా నేను చెప్పాను. ఎందుకంటే మార్కెట్ ఉన్న దానికన్నా మనం చూసుకుంటే మాత్రం ఇది ఓవర్ వాల్యుయేషన్లో మార్కెట్ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఉంది. దాన్ని కంపల్సరీగా మార్కెట్ కొద్దిగా ప్రొడక్షన్ యొక్క డౌన్ సైడ్కి అయితే రావాలి. ఆ వచ్చిన డౌన్ సైడ్ కూడా 50 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో కానీ మార్కెట్ వచ్చి హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ ఉంటే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ మార్కెట్లో తర్వాత మనకి వచ్చి రాబోయే కాలంలో మనకి ఒక సపోర్ట్ తీసుకుని మార్కెట్ డెఫినెట్గా అప్సైడ్ మూమెంటంకి వెళ్ళే పాసిబిలిటీ మనకు ఉందన్నమాట నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, ఇది రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే మాత్రం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ని అంచనా ప్రకారం కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది. ఆ వాలిటిలిటీ కొద్దిగా ప్రొటెక్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా, సో జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో విషయం, నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మొన్న పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు కాబట్టి దాని ప్రతీకార దాడి మన ఇండియన్ ఆర్మీ చేయడం చాలా గర్వకారణం. సో దాని గురించి ఈ శుభ సందర్భంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, రెండోది ఇండియన్ ఆర్మీ కూడాను నేనైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మాత్రం రేపు ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ అనేసి నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.